హాయ్ హలో వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రోజులకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక బత్తాకాయ జ్యూస్ రెసిపీ ఏదైతే చేసుకుందామో. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రెసిపీస్ అనేది చేస్తాను, మీరు కూడా చేసుకుందరుగాను. ఇప్పుడైతే మనం బత్తాకాయలను అనేది కోసుకొని ఇలా రసాన్ని అయితే తీసుకోవాలి. మా పిల్ల కూడా చేస్తుందండి, నేను చేస్తానమ్మా అంటే చేయనిచ్చాను. అలాగే ఇలాగా జ్యూస్ని అనేది గిన్నెలోకి తీసేసుకొని అందులోకి ఒక గ్లాస్ అనేది వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వేయకూడదు, మళ్ళీ దాని టేస్ట్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఒక 6 టేబుల్ స్పూన్లు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు ఒకసారి తిప్పేయాలి. ఎందుకు? పంచదార కరగడానికి. ఇలా కలుపుకుంటే మనకి పంచదార అనేది బేగా మెల్ట్ అయిపోతుంది. ఇలా అంతేనండి, చాలా ఈజీ. 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా హెల్దీ కూడా, శరీరానికి కూడా మనకి చలవ చేస్తుంది. దీనివల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే ఈ ఈ వేసవకాలంలో జ్యూసులు అనేది ఎక్కువ తీసుకోండి అందరూ కూడా. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి. మరి మన జ్యూస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మరి ఈ మధ్యన వేసవకాలం కాబట్టి నేను ఎక్కువగానే జ్యూస్ రెసిపీస్ అనేది చేశాను, కంపల్సరీగా చూడండి.